భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. శరణం శ్రీ గురువాయూరప్ప. హిందూ ధర్మానికి అత్యంత ప్రమాదకరం ఏంటంటే చరిత్రలు తెలుసుకోకపోవడం, తెలిసినా ఎవరైనా చెబితే అది వినకపోవడం. అట్లాగే శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎరుమేలి దగ్గర వావరస్వామి అనేటటువంటి కల్పిత పాత్రను మనందరికీ పరిచయం చేశారు. వాస్తవంగా చూసుకుంటే అయ్యప్ప స్వామి జననం ఎప్పుడుది? త్రేతాయుగం నాటిది. మరి ఈ వావరస్వామి అనేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం. అంటే ఈ ప్రపంచానికి 1400 సంవత్సరాల క్రితమే ఈ ఇస్లాం పరిచయం అయితే భారతదేశానికి 900 సంవత్సరాల్లో ఈ ఇస్లాం రావడం జరిగింది. మరి అలాంటప్పుడు త్రేతాయుగంలో అయ్యప్ప స్వామికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వావరస్వామికి ఏమైనా సంబంధం ఉందా? చిన్న లాజిక్ని మనం ఆలోచించాలి. అసలు ఈ వావరస్వామి అనేటటువంటి కల్పిత పాత్రను ఎవరు సృష్టించారో తెలుసా? మలయాళం కమ్యూనిస్ట్ నాటక రచయిత కరూర్ నీలకంఠయ్య పిల్లై సృష్టించినటువంటి ఒక పాత్ర ఈ యొక్క వావరస్వామి. దయచేసి స్వాములందరికీ తెలియజేయండి ఏమనగా, అసలు మన అయ్యప్ప స్వామికి ఈ వావరస్వామికి అనేటటువంటి ఆలోచన ఎక్కడా లేదు. కావాలంటే మీరు అక్కడ ఉన్నటువంటి ఆ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ దర్గా ఏమైనా సరే ట్రావెన్కోర్ దేవస్థానంలోకి వస్తుందా? రాదు. మరి ఆ మసీదు ఆ దర్గా దగ్గర ఎక్కడైనా మీరు చూస్తే ఎక్కడైనా వావరస్వామి అనేటటువంటి పేరు ఉంటుందా? ఉండదు. మరి అలాంటప్పుడు అది మనకు సంబంధించిందని మనం ఎందుకు నమ్మాలి? ఇదొక పెద్ద బూటకపు చరిత్ర. మన హిందువులను విడగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక అబద్ధపు చరిత్ర. దయచేసి స్వాములందరికీ తెలియజేయండి ఏమనగా, ఇకపైనైనా సరే శబరిమల వెళ్ళేటప్పుడు ఎరుమేలి వెళ్ళండి. ఎరుమేలిలో పేటతుల్లయ్య ఆడండి. అక్కడ ఉన్నటువంటి శ్రీధర్మ శాస్త్ర యొక్క ఆలయాన్ని దర్శించండి. అక్కడి నుంచి నేరుగా పంబకు వెళ్ళి పంబ దగ్గర నుంచి శబరిమల వెళ్ళి శబరిమల కొండపైకి వెళ్ళి 18 మెట్లెక్కి అయ్యప్ప స్వామి దర్శనాన్ని చేయండి. స్వాములారా, ఒకటి కరెక్ట్గా మీరే తెలుసుకోండి, మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవ్వకూడదు. దయచేసి స్వాములందరూ కూడా తెలియజేయవలసిందే ఏమైనా ఉంది అని అంటే, ఇప్పటికీ చాలామంది చెప్తున్నారు వావరస్వామికి మన అయ్యప్ప స్వామికి సంబంధం లేదని అనేక గురుస్వాములు చెప్తున్నారు. ఇప్పటికైనా మారండి, మారి తీరండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇంత నిష్టతో మీరు మాల వేసుకొని ఈ 41 రోజు దీక్ష చేసి అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళి దర్శనం చేసేలోపే మీ దీక్ష భగ్నం చేసడానికి కారణం ఏంటంటే మీరు ఒక దర్గాలోకి ప్రవేశించడమే. ఆ దర్గా అంటే ఏంటి? సమాధి. మరి అటువంటి సమాధి దగ్గరికి మీరు వెళ్ళి దర్శించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది స్వాములుగా మనకి మనం ఆలోచిస్తే అసలైనటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. దయచేసి అయ్యప్ప స్వామికి వావరస్వామికి ఎటువంటి సంబంధం లేదు. అయ్యప్ప త్రేతాయుగం నాటివాడు. ఈ వావరస్వామి అనేటటువంటి కల్పిత పాత్రను సృష్టించింది కరూర్ నీలకంఠయ్య పిల్లై. దయచేసి ఇకనైనా స్వాములందరూ మారాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. స్వామియే శరణమయ్యప్ప. శరణం శ్రీ గురువాయూరప్ప.